భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించిన చీరాల శాసనసభ్యులు శ్రీ పద్దలూరి మాలకొండయ్య గారు టిటిడి కళ్యాణ మండపం దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి ముక్కోటపు పార్క్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైందిగా నిలిచిపోతుంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు. అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే ఇందుకు మేలిమి ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు. పేదింట్లో పుట్టి స్వయం కృషితో ఎదిగి జీవితాంతం బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలిచిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అనుసరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో బతకడం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మంచి నడవడిక, విద్య, ఆర్థిక స్వావలంబన ఆత్మ గౌరవానికి పునాదులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మందులూరి మహేంద్రనాథ్ గారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ మందులూరి గౌరీ అమర్నాథ్ గారు, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. శివరాజేశ్వర గారు వేటపాలెం మండల ఆయన అధ్యక్షులు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వాళ్ళ ఇద్దరు వర్షాలకి స్వాగతం తెలుపుతున్నామండి. ఈ పుట్టినరోజు వేడుకలకి మనస్ఫూర్తిగా స్వాగతం చీరాల విద్యా సంఘం
నువ్వు ముందు